మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 19న మెగా డిఎస్సి అభినందన సభ అయితే జరుగుతుంది. మరి అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఎవరన్నారండి. మరి మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల్లో ఈ నెల 19న సీఎం చంద్రబాబు నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వ అభినందన సభ జరగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు గురువారం సమాచారం అయితే అందింది. ఈ నెల 19న వెలగపూడి సచివాలయం ప్రాంగణం వెనుక భాగంలో ఈ సభ అయితే నిర్వహించనున్నారు. ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎంపికైన 26 జిల్లాలకు చెందిన 16,374 మంది అభ్యర్థులతో పాటు ఒక్కొక్క అభ్యర్థికి తోడుగా తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ సభలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని అధికార వర్గాలు అయితే తెలిపాయండి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. మొత్తం ఈ సభ అనేది 32,000 మందితో ఈ సభ జరగనుంది. ఈ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఇవ్వనున్నారు. మరి అదేవిధంగా డిఎస్సి సర్టిఫికెట్లపై మరో కీలక మలుపు ఏంటి అంటే ఈ యొక్క పునఃసమీక్షించాలని నిర్ణయిస్తున్నారండి. సర్టిఫికెట్ల గురించి 35 మంది వివాహితులు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించారు. మరి భర్త పేరుతో సమర్పించాలని తాజా సూచన అయితే రావడం జరిగింది. మరి మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన మరో మలుపు అయితే తిరిగింది. ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కు వచ్చబడింది. ప్రధానంగా మహిళా అభ్యర్థులు సంబంధించి ఈ వివాదం అయితే నెలకొంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలో మొదటి పాఠశాల విద్యాశాఖ అనేది స్పష్టత అయితే ఇవ్వలేదు. మహిళా అభ్యర్థుల కోసం అదేవిధంగా విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా తండ్రి పేరుతోనే ఉంటాయి. అందుకే వారు కూడా తండ్రి కుటుంబ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అయితే సమర్పించారు. దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి అయితే ఫిర్యాదులు అందాయి. వివాహితులైనటువంటి మహిళా అభ్యర్థుల్లోని కొందరు భర్తలు సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. వారికి భారీగా ఆస్తులు, భూములు, డిపాజిట్లు ఉన్నాయి. ఈ నేపథ్యాల్లో మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పునః పరిశీలించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డిఈఓలను అయితే ఆదేశించింది. మరలా ఈ యొక్క సర్టిఫికెట్ల కోసం ఉరుకుల పరుగులతో ఉన్నారండి. ఈ డిఎస్సిలో జెండర్ కాలంలో మహిళలు అయితే వివాహితుల, అవివాహితుల అని స్పష్టంగా అడిగారు. వివాహితులుగా పేర్కొన్న వారికి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ అయితే కల్పించారు. దీంతో మహిళా అభ్యర్థులు తన తండ్రి పేరుతోనే ఈ సర్టిఫికెట్లు అయితే సమర్పించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో మరోసారి పరిశీలించి జిల్లాలో ఎంపిక జోన్లో నిలిచిన మహిళా అభ్యర్థుల్లో 35 మంది వివాహితులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అయితే సమర్పించారు. ఈ 35 మంది మళ్ళీ తమ భర్తల పేరుతో తాజాగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు అయితే కోరారు. ఎంపిక జాబితాలో ఉన్న వీరు ఉరుకుల పరుకుల మీద మండల రెవెన్యూ అధికారులు సంప్రదించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చి సమర్పించారు. గురువారం సాయంత్రానికి 35 మందిలో 2 సర్టిఫికెట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద సర్టిఫికెట్ పరిశీలన రోజుకో మలుపు అయితే తిరుగుతుందండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ప్రభుత్వ అధికారుల యొక్క తప్పు క్లియర్గా లేదు. ఇక్కడ ఎవరైతే అబ్జెక్షన్ పెట్టారో డిఓలకు అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు. ఆ అబ్జెక్షన్స్ ఆధారంగానే ఇక్కడ మరొకసారి ఈడబ్ల్యూఎస్ మీద పత్రాలు అయితే తనిఖీ చేస్తున్నారు. ఇది మంచి విషయం మీదే వాళ్ళు ఈ యొక్క పరిగణన చేసుకునే కంప్లైంట్ అయితే చేశారు. ఎందు గురించి అంటే మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు చెందాలి. మరి చనిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ యొక్క వాళ్ళ యొక్క కుటుంబ స్థాయి అనేది, ఈ యొక్క మహిళల యొక్క కుటుంబ స్థాయి మారచ్చు. అందువల్ల ఈడబ్ల్యూఎస్ వర్తించదు అనేది ప్రభుత్వ వాదన. మరి ఏమవుతుందో చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.